కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం జి లింగన్నపాలెంలో పరిధిలోని పెదేర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 87 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటి నుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం. 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోబోతున్నామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానమన్నారు. విశాఖకు 1,00,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తోన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ బిజినెస్ నడుస్తోందన్నారు. ఆనరబుల్ చైర్మన్ ఏపీఐఐసి శ్రీ మంతెన రామరాజు గారు చేశారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం. ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీ, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎన్ యువరాజ్, కన్నుల పండుగగా మనందరి ప్రియతమ ఆరాధ్య నాయకులు విచ్చేశారు. దయచేసి అందరు కూర్చోండి. సభా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. దయచేసి అందరు కూర్చోవాలండి. ఫోటోస్ ఎవ్వరు తీయద్దు ప్లీజ్. ఐ రిక్వెస్ట్. దండి ప్రకాశం జిల్లా సంస్కారంలో ఎవ్వరికి లాంచింగ్ ఇక్కడ మనం ఇవాళ ఇనాగ్రేషన్స్ చేసుకోబోతుంది. డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్, ఆనరబుల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు డెలివర్ ఎ వెల్కమ్ అడ్రస్. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. పరిశ్రమలు ఉపాధి కల్పన ప్రోగ్రామ్కు వచ్చిన అందరికీ నమస్కారాలు. అలాగే సో దాదాపుకు 8 లక్షల పెట్టేదానికోసం ఈ రోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫేజ్ 1లో దాదాపుగా మనకు 55 పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తే ఈ రోజు ఇక్కడ ఒక 50 పార్క్స్కు శంకుస్థాపనలు ఇనాగ్రేషన్ చేస్తున్నాము. సార్ తమ దృష్టికి ఎక్కువ టైం తీసుకుని తలుచుకోలేదు, బికాస్ మీరందరూ కూడా సీఎం గారు అడ్రస్ కోసం. ఇక మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని సంక్షిప్త సందేశం అందించవలసిందిగా స్వాగతం. 5 మనం అడిగున్నాం. నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు. మనందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా? అదే విధంగా రైల్వే లైన్ నడికుడి కాళహస్తి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత 5 సంవత్సరాల్లో కుంటుపడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే 24 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా? సిబిఎన్ సార్. కాబట్టి అదే విధంగా మనం తాగునీటి సమస్య, మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు, కాళ్ళు వంగిపోవడం, తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. The Sunrise State, strategically located with 3 industrial corridors, the 3rd largest coastline, the state offers seamless multimodal connectivity and a 1.4 lakh acre land bank ready for rapid development. The state is geared for speed of doing business, powered by Policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, Andhra Pradesh stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India, and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. గొప్పగా ఎదగాలనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు.
అందుకే మే 1, 2025న తొలి విడతగా మరి చేపట్టినటువంటి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రాజెక్టుని ఇప్పుడు మీ చేతుల మీదుగా 2వ విడత MSME కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను, ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్. అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఈ మంత్ 27న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్. అండ్ నాకు ఏపీఐఐసి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్. అండ్ ఐ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్. అండ్ నౌ ఐ బికేమ్ ఎంటర్ప్రెనర్ సార్. అండ్ మై ఫ్యామిలీ ఈస్ ఆల్సో సో హ్యాపీ. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా. ఇప్పుడు అనుదీపం చూశారు, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలన్నా ఈయన డైలమాలో ఉన్నాడు, క్రాస్ రోడ్లో ఉన్నాడు. ఆ క్రాస్ రోడ్లో నుంచి ఆలోచించాడు. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయమన్నారు, ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఆలోచనలు ఉద్యోగం చేస్తే సేఫ్గా ఉంటుంది, ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తే తగలేస్తాడేమో, ఉన్న ఆస్తి పోతుందని వాళ్ళు ఆలోచిస్తాం. ఆ తుఫాన్లో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు అనధికారులు అంటే ప్రజలు కలిసి పనిచేశాం. దానివల్ల ప్రాణ నష్టం తగ్గించాం, రియల్ టైంలో మానిటర్ చేశాం, చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించామంటే అది ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సుపరిపాలన అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా కాబోయే పారిశ్రామికవేత్తలు వాళ్ళందరినీ కూడా లైన్లోకి రమ్మన్నాం. ఇంకొక పక్క నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదే మాదిరిగా ముందందరం కష్టపడేవాళ్ళం, ఇప్పుడు కష్టపడడం కాదు, ఇష్టపడి పనిచేస్తే, స్మార్ట్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమని మరొకసారి పిల్లలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అందుకనే టీనేజ్ పిల్లలున్నారు 7వ తరగతి నుంచి, అక్కడి నుంచి ఆలోచనలే మారుతూ ఉంటాయి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. నేను తీసుకునే ప్రభుత్వ విధానాలు ఈ పిల్లల కోసం, భావితరాల కోసం, వాళ్ళను కూడా భవిష్యత్తులో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తానని మరొకసారి పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. నేను చేసిన పనులు ఈరోజు హైదరాబాద్ ఉంది, ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్లు కాదు, 25 ఏళ్లకు మునుపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా, మోస్ట్ లివబుల్, ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా, దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గండం గంటెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. yes to propose vote of thanks. Thank you sir, welcome sir.
ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే